Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu APPSC Group 2 ki sambandhinchi Bharatiya Samajam మనకి సబ్జెక్ట్ నుండి సంక్షేమ యంత్రాంగం టాపిక్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ని అయితే చూసుకుందాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ బిట్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో గ్రూప్ 2కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను. ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను, క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను, మోడల్ పేపర్స్ చేస్తున్నాను, ట్రిక్స్ వీడియోస్ చేస్తున్నాను. ఇలా అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా. రీసెంట్గా ప్రతి టాపిక్కి సంబంధించి నేను మీకు కరెంట్ అఫైర్స్ కూడా చేస్తున్నాను. అండ్ నేను మీకు మెంటల్ ఎబిలిటీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్లియర్గా కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో క్విక్ రివిజన్ అంటే టోటల్ సబ్జెక్ట్ మనకి ఒక్క వీడియో రూపంలో మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు చాలా యూస్ఫుల్ అయ్యే విధంగా అయితే రూపొందించడం జరిగింది. సో ఈ వీడియోస్ అన్ని ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ ఉండండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోస్ని షేర్ కూడా చేస్తూ ఉండండి. అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే లింక్స్ అనేవి ఖచ్చితంగా ఓపెన్ అవుతాయి. సో చక్కగా మీకు నచ్చిన వీడియోస్ అన్నీ కూడా చక్కగా చూసుకోండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మరి ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ నామ్ అనగా ఏమి? ఫస్ట్ వన్, వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీలకు ఆన్లైన్ పోటీ వ్యవస్థ. సెకండ్ వన్, అన్ని వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ల కమిటీలను మరియు ఇతర యార్డులను అనుసంధానం చేసే ఆన్లైన్ మార్కెట్. థర్డ్ వన్, రైతు నేరుగా వినియోగదారునికి ఉత్పత్తి అమ్మకం చేసే ఆన్లైన్ మార్కెట్. ఫోర్త్ వన్, పైవేవి కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్ని వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీలను మరియు ఇతర యార్డులను అనుసంధానం చేసే ఆన్లైన్ మార్కెట్నే ఈ నామ్ అంటారు. మరొకసారి చూసుకోండి. ఈ నామ్ అంటే అన్ని వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ల కమిటీలను మరియు ఇతర యార్డులను అనుసంధానం చేసే ఆన్లైన్ మార్కెట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వారంలో అత్యధిక బ్యాంకు ఖాతాలు ప్రారంభించినందుకు గిన్నీస్ పుస్తకంలో నమోదు కాబడిన పథకం ఏది? ఫస్ట్ వన్, జన్ ధన్ యోజన. సెకండ్ వన్, కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకము. థర్డ్ వన్, స్వయం సహాయ సమూహ బ్యాంక్ అనుసంధాన కార్యక్రమము. ఫోర్త్ వన్, అటల్ పెన్షన్ యోజన. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. జన్ ధన్ యోజన ఒక వారంలో అత్యధిక బ్యాంక్ ఖాతాలు ప్రారంభించినకు గిన్నీస్ పుస్తకంలో అయితే జన్ ధన్ యోజన అనే పథకం అనేది గిన్నీస్ పుస్తకంలో పేరు అనేది నమోదు కాబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎందుకు ఒక వారంలో అత్యధిక బ్యాంక్ ఖాతాలు ప్రారంభించినందుకు గాను. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఉడాన్ పథకం క్రింద సుమారు గంట ప్రయాణం చేసే విమానయానానికి మొత్తం సీట్లలో సగం మంది ప్రయాణికుల నుండి ఇంతకంటే ఎక్కువ రుసుము వసూలు చేయకూడదు. ఫస్ట్ వన్ 2500, సెకండ్ వన్ 1500, థర్డ్ వన్ 1750, ఫోర్త్ వన్ 2000. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉడాన్ పథకం క్రింద సుమారు గంట ప్రయాణం చేసే విమానయానానికి మొత్తం సీట్లలో సగం మంది ప్రయాణికుల నుండి 2500 కంటే ఎక్కువ రుసుము అనేది వసూలు చేయకూడదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, బంగారు రథం అంటే ఏంటి? ఫస్ట్ వన్, భారతీయ రైల్వేలు ప్రవేశపెట్టిన విలాసవంతమైన రైలు. సెకండ్ వన్, పేదలకు జీవిత బీమా పథకం. థర్డ్ వన్, పేదలకు విమానయానంలో రాయితీ. ఫోర్త్ వన్, బంగారు ఆభరణాల ఎగుమతి పథకం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. బంగారు రథం అంటే భారతీయ రైల్వేలు ప్రవేశపెట్టిన విలాసవంతమైన రైలు. నెక్స్ట్ క్వశ్చన్, గర్భిణీ స్త్రీలకు సహాయం అందజేయడానికి ప్రారంభించిన మాతృత్వ ప్రయోజన పథకం. ఫస్ట్ వన్, కేంద్రం నుండి 60% నిధులు, రాష్ట్రం నుండి 40%. సెకండ్ వన్, పూర్తిగా కేంద్ర నిధులతో నడుస్తుంది. థర్డ్ వన్, పూర్తిగా రాష్ట్ర నిధులతో నడుస్తుంది. ఫోర్త్ వన్, కేంద్రం నుండి 70% నిధులు, రాష్ట్రం నుండి 30% నిధులు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గర్భిణీ స్త్రీలకు సహాయం అందజేయడానికి ప్రారంభించిన మాతృత్వ ప్రయోజన పథకంకి సంబంధించి కేంద్రం నుండి 60% నిధులు రిలీజ్ అవుతాయి, రాష్ట్రం నుండి 40% నిధులు రిలీజ్ అవుతాయి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. అమృత్ ఏఎంఆర్యుటి అనగా ఫస్ట్ వన్ అటల్ మోడీ రాష్ట్ర అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్, సెకండ్ వన్ అటల్ మాడ్రన్ రాష్ట్ర అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్, థర్డ్ వన్ అల్లోపతి మిషన్ ఫర్ రెజువనేషన్ ఆఫ్ అర్బన్ టీనేజర్స్, ఫోర్త్ వన్ అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అమృత్ అనగా అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అమృత్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ముద్ర అనగా ఫస్ట్ వన్ మధ్యమ సంస్థల అభివృద్ధి మరియు పరిశోధనా సంస్థ, సెకండ్ వన్ సూక్ష్మ సంస్థల అభివృద్ధి మరియు పరిశోధనా సంస్థ, థర్డ్ వన్ సూక్ష్మ సంస్థల అంటే యూనిట్ల అభివృద్ధి మరియు పునర్రుణ సంస్థ, ఫోర్త్ వన్ గరిష్ట సంస్థల అభివృద్ధి మరియు పరిశోధనా సంస్థ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ముద్ర అంటే సూక్ష్మ సంస్థల అంటే యూనిట్ల అభివృద్ధి మరియు పునర్రుణ సంస్థ. సూక్ష్మ సంస్థల అంటే యూనిట్ల అభివృద్ధి మరియు పునర్రుణ సంస్థనే ముద్ర అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. స్టాండప్ ఇండియా పథకం వీరి ప్రోత్సాహానికి సంబంధించినది. ఫస్ట్ వన్ షెడ్యూల్డ్ కులాలు మరియు జాతుల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, సెకండ్ వన్ చిన్న తరహా ఎగుమతిదారులు, థర్డ్ వన్ షెడ్యూల్డ్ కులాలు మరియు జాతుల విద్యార్థుల విదేశీ విద్య కొరకు, ఫోర్త్ వన్ అంతర్జాతీయ పోటీలలో క్రీడాకారులు పాల్గొనుటకు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. స్టాండప్ ఇండియా పథకం ఎవరి ప్రోత్సాహానికి సంబంధించింది అంటే షెడ్యూల్డ్ కులాలు అంటే ఎస్సీలు మరియు జాతుల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు. ఆ జాతికి సంబంధించినటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సంబంధించి ప్రోత్సాహకానికైతే స్టాండప్ ఇండియా పథకం అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన క్రింద ప్రమాదాల నుండి బీమా భద్రతకు పాలసీదారుడు ఎంత వార్షిక ప్రీమియం కట్టాలి? ఫస్ట్ వన్ సర్వీస్ పన్ను కాక ₹12, సెకండ్ వన్ సర్వీస్ పన్నుతో కలిపి ₹12, థర్డ్ వన్ సర్వీస్ పన్ను కాక ₹330, ఫోర్త్ వన్ సర్వీస్ పన్నుతో కలిపి ₹330. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన క్రింద ప్రమాదాల నుండి బీమా భద్రతకు పాలసీదారుడు సర్వీస్ పన్ను కాక ₹12 అయితే వార్షిక ప్రీమియం కట్టాలి. సర్వీస్ పన్ను కాక ₹12 వార్షిక ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. దేనికి సంబంధించి? ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన క్రింద ప్రమాదాల నుండి బీమా భద్రతకు సర్వీస్ పన్ను కాక ₹12 కట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్. భీమ్ భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ. భీమ్ అంటే భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అను చరవాణిలోని అనువర్తనం క్రింది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ వన్ సెంట్రల్ పేమెంట్ ఇంటర్ఫేస్, సెకండ్ వన్ లోకల్ పేమెంట్ ఇంటర్ఫేస్, థర్డ్ వన్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, ఫోర్త్ వన్ వరల్డ్ పేమెంట్ ఇంటర్ఫేస్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. భీమ్ అంటే భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అను చరవాణిలోని యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ మీద ఆధారపడే చరవాణిలోని అనువర్తనం అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇంక్రెడిబుల్ ఇండియా 2.0 కార్యక్రమ లక్ష్యం ఏమిటి? ఫస్ట్ వన్ మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించడం, సెకండ్ వన్ సృజనాత్మకతను ప్రోత్సహించడం, థర్డ్ వన్ ప్రముఖ భారతీయులను సత్కరించడం, ఫోర్త్ వన్ పర్యాటకం ఉద్యోగ రంగాల ప్రోత్సాహం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పర్యాటకము ఉద్యోగ రంగాల ప్రోత్సాహానికి సంబంధించి ఇంక్రెడిబుల్ ఇండియా 2.0 కార్యక్రమ లక్ష్యం అయితే
ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం చేపట్టిన సాగర్ మాలా ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ఏమిటి? ఫస్ట్ వన్, పోర్టుల ఆధారిత మౌలిక సదుపాయాల అభివృద్ధి. సెకండ్ వన్, హిందూ మహాసముద్రంలో యుద్ధ నౌకలను ఉంచడం. థర్డ్ వన్, తీరం వెంబడి ప్రత్యేక ఆర్థిక మండలను అభివృద్ధి చేయడం. ఫోర్త్ వన్, తీర కారిడార్లను అభివృద్ధి చేయడం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పోర్టుల ఆధారిత మౌలిక సదుపాయాల అభివృద్ధి. భారత ప్రభుత్వం చేపట్టిన సాగర్మాల ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ఏమిటి? పోర్టుల ఆధారిత మౌలిక సదుపాయాల అభివృద్ధి అండి. నెక్స్ట్ క్వశ్చన్, వతన్ కో జానో అంటే ఏంటి? ఫస్ట్ వన్, మాతృభూమి గురించి తెలుసుకునేందుకు హిందీ భాషా రాష్ట్రాల యువకుల కోసం రూపొందించిన కార్యక్రమం. సెకండ్ వన్, భారత్లో ఇతర ప్రాంతాల గురించి తెలుసుకునేందుకు జమ్మూ మరియు కాశ్మీర్ యువత కోసం రూపొందించిన కార్యక్రమం. థర్డ్ వన్, భారతీయ సంస్కృతిపై దూరదర్శన్ ప్రసారం చేసిన సీరియల్. ఫోర్త్ వన్, గుల్జార్ రాసిన ఒక పుస్తకం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. భారత్లో ఇతర ప్రాంతాల గురించి తెలుసుకునేందుకు జమ్మూ మరియు కాశ్మీర్ యువత కోసం రూపొందించే కార్యక్రమమే ఈ వతన్ కో జానో. వతన్ కో జానో అంటే ఏంటమ్మా? భారత్లో ఇతర ప్రాంతాల గురించి తెలుసుకునేందుకు జమ్మూ మరియు కాశ్మీర్ యువత కోసం రూపొందించిన కార్యక్రమాన్ని వతన్ కో జానో అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, డిజిటల్ సాంకేతికత ద్వారా టెలిమెడిసిన్ విద్య మరియు నైపుణ్యాలను అందించడానికి భారత ప్రభుత్వం ప్రతిపాదించిన కార్యక్రమం పేరు ఏంటి? ఫస్ట్ వన్, డిజిధన్. సెకండ్ వన్, ఫైబర్ గ్రిడ్. థర్డ్ వన్, డిజిటల్. ఫోర్త్ వన్, డిజిగాన్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, డిజిగాన్. డిజిటల్ సాంకేతికత ద్వారా టెలిమెడిసిన్ విద్య మరియు నైపుణ్యాలను అందించడానికి భారత ప్రభుత్వం ప్రతిపాదించిన కార్యక్రమమే ఈ డిజిగాన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, దివ్యాంగులను గుర్తించి వారికి సేవలు అందించడానికి వాడే కేంద్రీయ డేటాబేస్ని ఇలా పిలుస్తారు. ఫస్ట్ వన్, స్వావలంబన్. సెకండ్ వన్, సహాయం. థర్డ్ వన్, సాదరం. ఫోర్త్ వన్, స్వాదరం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోని షేర్ చేయండి. నేను ఇంతవరకు చేసిన వీడియోస్ ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసి వీడియోస్ అన్ని చక్కగా చూసుకోండి, ప్లేలిస్ట్లన్నీ. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగానే చేస్తున్నా. ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సాదరం. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దివ్యాంగులను గుర్తించి వారికి సేవలను అందించడానికి వాడే కేంద్రీయ డేటాబేస్ని సాదరం అని పిలుస్తారు. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే సదరం కార్యక్రమం ఎవరికి సంబంధించినది? ఫస్ట్ వన్, మహిళలు. సెకండ్ వన్, బాల్య వితంతువులు. థర్డ్ వన్, వికలాంగులు. ఫోర్త్ వన్, బాల మరియు బాలికలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. చాలామంది పీడిఎఫ్స్ అడుగుతున్నారమ్మా. ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అండి. టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది మనకి, టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే వాటి 2 లింక్స్ కూడా ఇస్తున్నాను. ఒకవేళ ఆ లింక్స్ మీకు ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి మన రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేస్తే గ్రూప్ ఒకటి, ఛానల్ ఒకటి 2 కనిపిస్తాయి. రెండింట్లో కూడా యాడ్ అవ్వండి. ఓకేనా? ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి. ఈరోజైతే 200కి పైగా పీడిఎఫ్స్ని నేను అప్లోడ్ చేశాను. సో ఒకసారి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి, చూసుకోండి. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి? సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, వికలాంగులు. సదరం కార్యక్రమం ఎవరికి సంబంధించింది అంటే వికలాంగులకు సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్, ANM విస్తృత రూపం ఏంటి? ఫస్ట్ వన్, అసిస్టెంట్ నర్స్ మిడ్వైఫ్. సెకండ్ వన్, యాక్సిలియరీ నర్స్ మిడ్వైఫ్. థర్డ్ వన్, అడిషనల్ న్యూట్రిషన్ మేనేజర్. ఫోర్త్ వన్, యాంటీ నేటల్ మేనేజ్మెంట్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆక్సిలియరీ నర్స్ మిడ్వైఫ్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, మధ్యాహ్న భోజన పథకం ఎవరికి పౌష్టికాహారం అందిస్తుంది? ఫస్ట్ వన్, ఆసుపత్రులలో చికిత్స పొందేవారికి. సెకండ్ వన్, పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకు. థర్డ్ వన్, రోజువారీ పని వారికి, కూలీలకి. ఫోర్త్ వన్, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కూలీలకి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఎవరికి పౌష్టికాహారం అందిస్తుంది అంటే పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏది సామాజిక మౌలిక సదుపాయాలలో అంతర్భాగం కాదు? ఫస్ట్ వన్ విద్య, సెకండ్ వన్ దూర శ్రవణ సేవలు, థర్డ్ వన్ తాగునీటి వసతి, ఫోర్త్ వన్ ఆరోగ్యము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దూర శ్రవణ సేవలు సామాజిక మౌలిక సదుపాయాల్లో అంతర్భాగం కానిది దూర శ్రవణ సేవలండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ట్రైసమ్ ప్రోగ్రామ్ దేనికి సంబంధించినది? ఫస్ట్ వన్ యువ శాస్త్రవేత్తలకు ఉద్యోగం కొరకు శిక్షణ ఇవ్వడం, సెకండ్ వన్ స్వయం ఉపాధి కోసం గ్రామీణ యువజనులకు శిక్షణ ఇవ్వడం, థర్డ్ వన్ యువ విద్యార్థులకు ఉద్యోగ సాధనకై శిక్షణ ఇవ్వడం, ఫోర్త్ వన్ స్వయం పోషక సాధనకు షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల యువజనులకు శిక్షణ ఇవ్వడం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. స్వయం ఉపాధి కోసం గ్రామీణ యువజనులకు శిక్షణనివ్వడం. ట్రైసమ్ ప్రోగ్రామ్ అనేది స్వయం ఉపాధి కోసం గ్రామీణ యువజనులకు శిక్షణనివ్వడం. నెక్స్ట్ క్వశ్చన్, అంత్యోదయ కార్యక్రమం ఉద్దేశం ఏమిటి? ఫస్ట్ వన్ అల్పసంఖ్యాకులకు అంటే మైనారిటీల అభివృద్ధి, సెకండ్ వన్ హరిజనుల అభివృద్ధి, థర్డ్ వన్ అట్టడుగునున్న నిరుపేదలకు సహాయం, ఫోర్త్ వన్ భారతదేశంలో పేదరికాన్ని పూర్తిగా పారదోలడం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అట్టడుగునున్న నిరుపేదలకు సహాయం. అంత్యోదయ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి అంటే అట్టడుగునున్న నిరుపేదలకు సహాయం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజా పంపిణీ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఫస్ట్ వన్ నిత్యావసర వస్తువుల అక్రమ నిల్వలను తనిఖీ చేయడం, సెకండ్ వన్ నిత్యావసర వస్తువులు లభ్యమయ్యేటట్లు చూడడం, థర్డ్ వన్ నిత్యావసర వస్తువుల అధిక ధరల ప్రభావం నుంచి పేద ప్రజలను కాపాడడం, ఫోర్త్ వన్ సరుకుల నాణ్యతపై నియంత్రణ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. నిత్యావసర వస్తువుల అధిక ధరల ప్రభావం నుంచి పేద ప్రజలను కాపాడడం. ప్రజా పంపిణీ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నిత్యావసర వస్తువుల అధిక ధరల ప్రభావం నుండి పేద ప్రజలను కాపాడడం. నెక్స్ట్ క్వశ్చన్, ఆమ్ ఆద్మీ బీమా యోజన ఎవరికి సామాజిక భద్రతను కల్పిస్తుంది? ఫస్ట్ వన్ గ్రామీణ ప్రాంతాలలోని శ్రామికులందరికీ, సెకండ్ వన్ గ్రామీణ ప్రాంతాలలో దారిద్ర్య రేఖ క్రింద నివసిస్తున్న భూమి లేని శ్రామికులందరికీ, థర్డ్ వన్ పట్టణ ప్రాంత శ్రామికులందరికీ, ఫోర్త్ వన్ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉండే శ్రామికులందరికీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గ్రామీణ ప్రాంతాల్లో దారిద్ర్య రేఖ క్రింద నివసిస్తున్న భూమి లేని శ్రామికులందరికీ. ఆమ్ ఆద్మీ బీమా యోజన గ్రామీణ ప్రాంతాల్లో దారిద్ర్య రేఖ క్రింద నివసిస్తున్న భూమి లేని శ్రామికులందరికీ కూడా సామాజిక భద్రతను కల్పిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. ఫస్ట్ వన్ 2019లో ఈ పథకాన్ని ప్రారంభించారు, సెకండ్ వన్ సంవత్సరానికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు, థర్డ్ వన్ 2 హెక్టార్ల లోపు భూమి గల సన్న చిన్నకారు రైతులకు ఈ పథకం వర్తిస్తుంది, ఫోర్త్ వన్ 2023-24 కేంద్ర బడ్జెట్ అంచనాల ప్రకారం ఈ పథకానికి 50,000 కోట్లు కేటాయించారు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 2023-24 కేంద్ర బడ్జెట్ అంచనాల ప్రకారం ఈ పథకానికి 50,000 కోట్లు కేటాయించడం అయితే జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ పిఎం పోషణ్ పథకానికి 2023-24 కేంద్ర బడ్జెట్ అంచనాల ప్రకారం ఎంత మొత్తాన్ని కేటాయించారు? సో ఫస్ట్ వన్ 9,532 కోట్లు, సెకండ్ వన్ 11,600 కోట్లు, థర్డ్ వన్ 11,000 కోట్లు, ఫోర్త్ వన్ 11,784 కోట్లు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 11,600 కోట్లు. ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ పిఎం పోషణ్ పథకానికి 2023-24 కేంద్ర బడ్జెట్ అంచనాల ప్రకారం 11,600 కోట్లను అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్ట్ సన్ రైజ్ పథకం దేనికి సంబంధించినది? ఫస్ట్ వన్, ఈశాన్య రాష్ట్రాల్లో ఎయిడ్స్ను అరికట్టడం. సెకండ్ వన్, ఈశాన్య రాష్ట్రాల్లో వ్యవసాయాన్ని ప్రోత్సహించడం. థర్డ్ వన్, ఈశాన్య రాష్ట్రాల్లో పరిశ్రమలను ప్రోత్సహించడం. ఫోర్త్ వన్, పైవేవి కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈశాన్య రాష్ట్రాల్లో ఎయిడ్స్ను అరికట్టడం. ప్రాజెక్ట్ సన్ రైజ్ పథకం అనేది ఈశాన్య రాష్ట్రాల్లో ఎయిడ్స్ను అరికట్టడానికి సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్, జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా 100% గృహాలకు కుళాయి కనెక్షన్ల ద్వారా నీటి సరఫరా లక్ష్యాన్ని సాధించిన రాష్ట్రాల్లో క్రింది వాటిలో ఏ రాష్ట్రం లేదు? ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ వన్ తెలంగాణ, థర్డ్ వన్ గోవా, ఫోర్త్ వన్ పుదుచ్చేరి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆంధ్రప్రదేశ్. జల జీవన మిషన్ పథకంలో భాగంగా 100% గృహాలకు కుళాయి కనెక్షన్ల ద్వారా నీటి సరఫరా లక్ష్యాన్ని సాధించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది లేదు. నెక్స్ట్ క్వశ్చన్, జలజీవన్ మిషన్ పథకానికి సంబంధించి క్రింది వాటిలో సరైన సమాధానాలను గుర్తించండి. ఫస్ట్ వన్, ఈ పథకాన్ని 2020లో ప్రారంభించారు. సెకండ్ వన్, 2024 నాటికి కుళాయి కనెక్షన్ల ద్వారా ప్రతి ఇంటికి నీరు సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. థర్డ్ వన్, 100% గృహాలకు కుళాయి కనెక్షన్ల ద్వారా నీటి సరఫరా లక్ష్యాన్ని సాధించిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఫోర్త్ వన్ 2 మరియు 3. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. జలజీవన్ మిషన్ పథకానికి సంబంధించి సరైనది ఏంటి అంటే 2024 నాటికి కుళాయి కనెక్షన్ల ద్వారా ప్రతి ఇంటికి నీరు సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్ పామ్ NMEO-OP పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఫస్ట్ వన్ 2020 ఆగస్ట్, సెకండ్ వన్ 2020 సెప్టెంబర్, థర్డ్ వన్ 2021 ఆగస్ట్, ఫోర్త్ వన్ 2021 సెప్టెంబర్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 2021 ఆగస్ట్ అమ్మ. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ అంటే ఆయిల్ పామ్ NMEO-OP పథకాన్ని 2021 ఆగస్టులో అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, PMDEVINE పథకానికి సంబంధించి క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ 2022-23 కేంద్ర బడ్జెట్లో ప్రారంభించారు. సెకండ్ వన్, ఈ పథకం నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ ద్వారా అమలు చేయబడుతుంది. థర్డ్ వన్, ఈశాన్య భారత్లో శాస్త్రీయ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం. ఫోర్త్ వన్, పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. మన ఛానల్లో క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్తో అన్ని వీడియోస్ కూడా ఉంటున్నాయి. టాపిక్ వైజ్ చేసేటప్పుడు ఒకసారి చూడండి. క్విక్ రివిజన్ వీడియోస్ కూడా ఉన్నాయి. అన్నీ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా చేస్తున్నాను. ఇంతవరకు చేసినవన్నీ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో చక్కగా చూసుకోండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. PDFs అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. ఓకేనా? ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పిఎం డివైన్ పథకానికి సంబంధించి సరైనవి ఏంటి అంటే 2022-23 కేంద్ర బడ్జెట్లో ఇది పిఎం డివైన్ అనేది ప్రారంభించారు. ఈ పథకం నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ ద్వారా అమలు చేయబడుతుంది. అలాగే ఈ పిఎం డివైన్ అనేది ఈశాన్య భారత్లో శాస్త్రీయ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? సో గైస్, ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.